మునిగిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించిన ప్రధాన అంశాన్ని చూస్తాం. రైట్, ఇక రాష్ట్రానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మొన్నటికి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రధానమైన అంశాన్ని కూడా తెర మీదకి తెచ్చిండు. ఏమనని అంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ప్రతి శాఖ కూడా అన్ని శాఖలకు నేనే శాఖకు పార్ట్ టైం కాదు ఫుల్ టైంగా పనిచేస్తున్నా అంటూ కూడా ఒక వ్యాఖ్యలు చేసిండు. అదంతా మీరు టీవీలలో మన ఛానళ్ళలో ఖచ్చితంగా కూడా సోషల్ మీడియాలో ఇతర మాధ్యమాల ద్వారా చూసే ఉంటారు. సో అసలు విషయం ఏంది అనేది ఒకసారి చూద్దాం. మంత్రి ఫుల్ టైం చదువులకే బ్యాడ్ టైం. ఎందుకు ఈ అంశాన్ని ప్రధానంగా కూడా హైలైట్ చేస్తున్నాం అనేది కూడా చెప్దాం. సీఎం దగ్గరే ఉండిపోయిన విద్యాశాఖ తానే ఫుల్ టైం మంత్రి అని అన్నారు రేవంత్ రెడ్డి గారు. అయినా అదుపు తప్పిన చదువుల శాఖ. మద్యం తాగి వీధుల్లోకి ఉపాధ్యాయులు. ఉమ్మడి వరంగల్ కొత్తగూడెం జిల్లాలో ఘటనలు. టీచర్ల కోసం మెదక్ జిల్లాలో రోడ్డెక్కిన విద్యార్థులు. సిబ్బంది లేక బడులు ఊడ్చుకుంటున్న విద్యార్థులు. గురుకులాలలో నీళ్లు లేక వ్యవసాయ బావుల దగ్గరకు అమ్మాయిలు. ఆందోళనలో సర్కార్ బడుల విద్యా వ్యవస్థ విద్యార్థుల తల్లిదండ్రులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. మీకు ఈ అంశాలన్నీ కూడా మనం చూసాం. నిన్నటికి నిన్న పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగింది, ఎట్లెట్లున్నది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేసాం. సో మొత్తానికి అందులో ప్రధానంగా కూడా మనందరం కూడా చూడాల్సిన అంశం ఏంటి అంటే, ఇక్కడ కొన్ని అంశాలు కూడా కనబడతాయి చాలా అంశానికి సంబంధించి. సో పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది ఎట్లా అనేది ఒక్కసారి మనం చర్చించుకోవాలి. ఎందుకంటే మనం మైకులు ఇస్తే రాజకీయ నాయకులకు సంబంధించి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులన్నా, ఈనాటి పిల్లలందరూ కూడా రేపు భారతదేశానికి భవిష్యత్తుగా మారతారు. ఇలాంటి వారికి ఆదిలోనే పునాదిలోనే అద్భుతమైన చదువు అందించాలి. ఇది నేను చెప్పిన మాటలు కాదు, లేకపోతే నా పక్కనున్న వాళ్ళు మా ఆఫీస్ వాళ్ళు చెప్పిన మాటలు కాదు. స్వయానా మీ నియోజకవర్గంలో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా చెప్పే మాటలు, దాంతో పాటుగా పలు శాఖలకు సంబంధించిన అధికారులు చెప్పే మాటలు, దాంతో పాటుగా చాలామంది కూడా చెప్పే మాటలు ఇవే మీ అందరికీ కనబడతాయి. సో ఇవన్నీ విషయాలు కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. సో నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ విద్యాశాఖ అనేది ఎలా ఉండాలి? 40 లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా మిత్రుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కుసుమంత అంటే ఎంటికంతనైనా ఎవరైనా స్పందించిలా? లేదు కదా. ఎంటికంత మందమైనా ఆవగింజ మందమైనా ఎవరైనా స్పందించారా? లేరధ్యక్ష. ఎందుకంటే తెలంగాణలో పరిస్థితి ఎట్లుందో మీ అందరికీ తెలిసిన విషయమే. తాగాలి ఊగాలి బడులల్లోకి రావాలి, బడి పిల్లలే ఊడ్చుకోవాలి, నీళ్లు లేక వ్యవసాయ బావిల దగ్గరికి పోవాలి, పాఠాలు చెప్పే పంతులు లేరని విద్యార్థులు రోడ్ల మీదకి వెళ్ళి ధర్నా చేయాలి. మరి విద్యాశాఖ మంత్రి గారు ఎవరు? గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. సో వారి పర్యవేక్షణలోనే ఉన్న విద్యాశాఖ ఎంత అద్భుతంగా పనిచేయాలి. కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారు నేనేమంటున్నానంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ చాలా క్లారిటీ ఏంటి అంటే, విద్యాశాఖ మంత్రి ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. మరి అప్పుడు ముఖ్యమంత్రి ఎంత అద్భుతమైన పరిపాలన అందించవచ్చు, ఎంత విజన్తో కూడిన విద్యా వ్యవస్థను అందించవచ్చు, ఎంత అద్భుతమైన అంటే ఇవి ప్రభుత్వ బల్లోకి ప్రైవేటు స్కూళ్ళ నుంచి ప్రైవేటు స్కూళ్ళకి వెళ్ళే విద్యార్థులు పోటీ పడి మరి మాత్రం ఇటు రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో. కానీ ఆదిలోనే ముఖ్యమంత్రి దగ్గరే విద్యాశాఖ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఎంత అద్భుతమైన పరిపాలన చేయొచ్చు ఒకసారి మన అందరం కూడా ఆలోచిద్దాం. కాస్త ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఈరోజు తాగి బడులల్లోకి వచ్చడం అనేది నాకు తెలిసినంత వరకైతే ఇక్కడ పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ తెలుసో లేదో విద్యాలయాలను దేవాలయాల లెక్క పూజిస్తాం మేమైతే. ఆనాడు మాకు బడులు చెప్పినప్పుడు చెట్ల కింద బోర్డులు పెట్టి, బ్లాక్ బోర్డు పెట్టి, చైర్ మీద బోర్డు పెట్టి చెప్పేది ప్రభుత్వ బళ్ళల్లో. అంతకుముందు గ్రౌండ్లలో కూర్చొనే చదువులు చెప్పేది. అప్పుడున్న పరిస్థితులలో ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువులు చెప్పేది. నేటి చదువులు అగ్గిపెట్ట లాంటి బిల్డింగులలో దాంట్లోనే చదువు ఉంటుంది, దాంట్లోనే తిండి, దాంట్లోనే పండుడు, దాంట్లోనే వాష్రూమ్లు, మన్ను మశానం అంతా ఒక అగ్గిపెట్టలేసి జీవితాలను ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించి ఎంత అద్భుతంగా విద్యను అందించవచ్చు తెలుసా? మీరు ఈ భారతదేశంలోనే ఎక్కడికో అవసరం లేదు, ఢిల్లీకి వెళ్ళి చూడండి విద్యా వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉంటుందో.
అక్కడ బళ్ళకు సంబంధించి కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో కూడా చూడొచ్చు. ఇక్కడ నేను ఇంకొక అంశాన్ని కూడా చెప్పదలుచుకున్నా. ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, ఒకసారి ఆలోచించి మళ్ళొక్కసారి ఆలోచించి చెప్పండి. ఇగో ఇక్కడ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. విద్యాశాఖ మీద ఆజమాయిషి లేకపోవడంతో అటు అధికారులు టీచర్లు అదుపు తప్పి ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా తరగతి గదులలో రూపుదిద్దుకోవాల్సిన విద్యార్థులు రేపటి భవిష్యత్తు అదే తరగతి గదులలో ప్రశ్నార్థకంగా మారుతుంది. టీచర్లకు భయం లేక మద్యం తాగి విధులకు వస్తున్నారు. పిల్లలే స్వీపర్లుగా మారి పాఠశాల శుభ్రం చేసుకుంటున్నారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థినీలు నీళ్ల కోసం బోరుబావులు పొలాలకు వెళ్తున్నారు. అయినా విద్యాశాఖ మంత్రి మాట్లాడని పరిస్థితి కనబడిందా? ఇప్పుడు చదువుకు సంబంధించి రోజురోజుకు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గాడి తప్పుతుంది. పర్యవేక్షణ లేక సర్కార్ విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవుతుంది. పాఠశాలల్లో టీచర్లకు భయం లేక, హాస్టళ్లలో విద్యార్థులకు పెట్టే ఆహారంలో పరిశుభ్రత లేక, తాగేందుకు మంచినీళ్ళు లేక, పాఠాలు చెప్పేందుకు సరిపడా టీచర్లు లేక, బడులు శుభ్రం చేసేందుకు సిబ్బంది లేక, బడికెళ్లేందుకు బస్సులు లేక, ఇలా ఒకటి కాదు రెండు కాదు, అసలు విద్యా వ్యవస్థ పనితీరే సరిగ్గా లేక బడి పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే ఏకంగా కూడా మద్యం తాగి పాఠశాలకు వస్తే ఎంత ఘోరం. మనం పాఠశాలను దైవంలా భావిస్తాం కదా, అలాంటి పాఠశాలకు మద్యం తాగి వస్తే ఎలా? ఇప్పటి వరకు దాని గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనమల రేవంత్ రెడ్డి గారు స్పందించలే అండి. రేవంత్ రెడ్డి గారు దేనికి స్పందించలేదో తెలుసా? బడులలో విద్యార్థులే సిబ్బందిగా మారి వాళ్ళ తరగతి గదులు వాళ్ళే ఊడ్చుకున్నప్పుడు స్పందించలేదు. అదే బడులకు తాగి ఉపాధ్యాయులు వచ్చినప్పుడు స్పందించలేదు. అదే బడులకు సంబంధించి సిబ్బంది కొరత ఉంటే స్పందించలేదు. అదే బడులలో నీళ్లు లేకపోవడంతో స్పందించలేదు. అదే బడులలో సరి అయిన ఎక్విప్మెంట్ లేకపోయినా స్పందించలేదు. నేనేమంటున్నానంటే, మరి ముఖ్యమంత్రి మొన్ననే కదా అన్న వచ్చి ఏ నెలలు కూడా అయితే లేదు కదా, గట్లెట్లా అంటారు? ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం లేదు. ఓ జిల్లా ఉంటుంది, ఆ జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక ఆడ ఆర్టీఓ ఉంటుంది, లేకపోతే అక్కడ మండలైతే ఎంఈఓ వ్యవస్థ ఉంటుంది, విద్యా వ్యవస్థ డిఓ ఆఫీస్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వ్యవస్థ ఉంటుంది, దాంతో పాటుగా ఎంఈఓ అని ఉంటాడు, దాని తర్వాత గ్రామాలలో ఉపాధ్యాయుడు, ప్రధాన ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా ఉంటారు కదా. ఒక్క అప్లికేషన్ ఆ కలెక్టర్ మొఖాన్ని వేస్తే, లేదా ఆ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు సంబంధించి ఒకటి వేస్తే వాళ్ళు చూసుకుంటారు కదా. మీరందరూ ఒకసారి ఆలోచించాలి. ఐ రిక్వెస్ట్ తెలంగాణలో విద్యా వ్యవస్థ, నేను యువత భవిష్యత్తు చెడిపోతుందంటే ఊకోను. మీకు ఎగ్జాంపుల్ ఒక 3 విషయాలని చెప్తా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి, అంటే నన్ను అరెస్టు చేయడానికో లేకపోతే ఏదో ఒకటి చేయడానికి కుట్రలు కుతంత్రాలు చెప్తున్నారు కదా. సరే, ఇదే పోలీస్ వ్యవస్థకి అంటే రిక్వెస్టే చేస్తానా, అపీల్ చేస్తున్నా. నేను ఒకటి వినండి. రివాల్వర్ కణతి మీద పెట్టి ఎస్ఐ ఒక కానిస్టేబుల్ను అత్యాచార యత్నం. కేసు కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే మైనర్ బాలికను లోబర్చుకున్న కానిస్టేబుల్. ఫామ్ హౌస్లో ఒక దోషిని, ఎవరు నిందితుడిని, వాళ్ళ కుటుంబ సభ్యులను అందులో పనిలో పెట్టుకొని వాళ్ళ భార్య మీద రివాల్వర్ పెట్టి అత్యాచార యత్నం. ఇవన్నీ మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, వ్యవస్థలు ఎట్లా తయారైపోయినాయి అనేది ఒకటి. ఇంకోటి, తెలంగాణలో 7 నెలలలో ఏసీపీ అధికారుల రైడ్లతోని మొత్తం ఎట్లా మారిపోయిందో కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు నేను విద్యా వ్యవస్థ దగ్గరికి వస్తా. ఏం జరుగుతుంది అంటే, అన్న ప్రశ్నించే గొంతుకల జోలికి కాదన్నా. ఈ ప్రశ్నించే గొంతుకలు ఎప్పుడైనా ప్రజల ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటాయి. మేము చెప్పేది యనుమల రేవంత్ రెడ్డి గారిని గద్దె దిగమంటలేం, లేకపోతే కొత్త వ్యక్తులను గద్దె ఎక్కమంటలేం. ఇక్కడ క్లియర్ కట్గా ఏంది అంటే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పని సమర్థవంతంగా చేయమని మేము ఆయనకు హితబోధ చెప్పట్లేదు. మేమేం చెప్తున్నామంటే, ఇక్కడ సమస్య ఉంది, దీన్ని పరిష్కరించమని చెప్తున్నా. ఇది పక్కన పెట్టి ఎట్లా అరెస్టులు చేయాలి, ఏం కథ, గిది కాదు కదా. ఇప్పుడు ఒక గ్రామం పేరు చెప్పను, నేను ఒక గ్రామానికి సంబంధించి చెప్తా. ఒక గ్రామంలో అండి దాదాపుగా యువత కూడా ఒక 85 కదా 85 మంది యువత ఉన్నారండి ఒక గ్రామానికి సంబంధించి చెప్తున్నా. వీళ్ళు ఎంత వయసు నుండి అంటే, నేను చెప్తున్నా 12 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు గలవారు 80 మంది ఉన్నారు. నాకు తెలియని వ్యవస్థ ఏంటంటే, నేను పట్టణాలు అంటే హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాలలో పబ్బులు చూసినా, లేకపోతే డ్రగ్ ఇతరత్ర వాటికి సంబంధించి మనం వింటాం, పట్టణ ప్రాంతాలలో ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. కానీ ఈ గ్రామంలో ఉన్న 85 మంది కూడా దీంట్లో 60 మందికి ఏదో ఒక కోడ్ పేరుతోని గంజాయి డ్రగ్స్ సరఫరా అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, నేటి యువత ఏ విధంగా భయంకరంగా మారిపోతున్నారు అనేది ఒకటి ఆలోచించండి. రెండోది,
చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే 2001 కాదు 1969, ఆ తర్వాత 2001, ఇక్కడ 600 మంది, ఇక్కడ 1200 మంది విద్యార్థుల బలిదానాలతోని తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనేది మనం పదే పదే బల్లగుద్ది చెప్తా ఉన్నాం. దానికంటే ఒక అడుగు వెనక్కేసి ఒకసారి ఆలోచించండి. దాదాపుగా తెలంగాణలో ఇప్పుడు 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కదా. ఈ 40 లక్షల మంది నిరుద్యోగులలో ఇదే తెలంగాణలో నిరుద్యోగులకు సంబంధించి అట్లుంటే ఒక తరం మీరు అనుకుంటున్నట్టుగా తెలంగాణలో ఉన్న కాకతీయ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, శాతవాహన యూనివర్సిటీ కానీ, గాంధీ యూనివర్సిటీ కానీ, ఇంకా యూనివర్సిటీలన్నింటికి సంబంధించి ఒక ఏడాది కాదండి, ఒక్క సంవత్సరం కాదండి, 2008 నుంచి 2014 వరకు ఉద్యమంలో పాల్గొన్న వీళ్ళందరూ కూడా తమ భవిష్యత్తును వదులుకొని ఈరోజు పారపనికి, తట్టపనికి, కొందరైతే అదేంది కిరాణం కొట్టు, ఇంకొందరేమో ర్యాపిడో, ఇంకొందరేమో అదేంది వాచ్మెన్లుగా, సెక్యూరిటీ గార్డ్స్గా, దాంతోపాటుగా చాలా రకాలుగా కనిపిస్తున్నారు. నాకు మా సహచర ఉద్యమకారులు కనిపిస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. నిజంగా చెప్తున్నా, తినే మెతుకులు కూడా కడుపు నిండా తినలేని పరిస్థితి కనబడింది. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ 2008 నుంచి 2014 వరకు ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి ఎంతమంది విద్యార్థులు ఈ బయటికి వెళ్తారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళందరి భవిష్యత్తు ఆగమైపోయింది. ఈరోజు ఈ సమాజం కోసం, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళందరూ వదులుకున్నారండి. ఈరోజు యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందా అన్న వీళ్ళ పుణ్యమే, మా పుణ్యమే. మేము చెప్తున్నాం కదా. ఈరోజు విద్యార్థులందరూ అల్లాడిపోయి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన విద్యార్థులకు ఒక డ్రగ్ అనే మహమ్మారి వ్యసనాలుగా మారిపోతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. మొబైల్ ఫోన్ల అడిక్షన్తోని రకరకాలుగా కూడా ఈ సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా తల్లిదండ్రులు, ఇటు దాంతోపాటుగా ఉపాధ్యాయులు, దాంతోపాటుగా ప్రభుత్వం కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లేదు కదా. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారని మళ్ళీ చెప్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అంశం ఏంటంటే విద్యార్థులకు సంబంధించి నేటి బాలలే రేపటి భావి భారత పౌరుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఈ సమాజానికి సంబంధించి చెడు మొత్తం వాళ్ళ మీద ప్రభావం చూపుతున్నది. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే దానికి అడిక్ట్ అయిన తర్వాత డీఅడిక్ట్ సెంటర్లకు పోలేక, ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం 1200 మంది విద్యార్థులే కాదు, తెలంగాణ ఒక జనరేషన్ 2008 నుండి 2014 వరకు అనేక మంది కూడా తమ యొక్క జీవితాలను త్యాగం చేసిర్రు అనే విషయాన్ని తెలుసుకోవాలి. దాంతోపాటు 10 లక్షల మంది ఉద్యమకాలు తమ ఒంటి మీద గాయాలతోని, పోలీస్ కేసులతోని అల్లాడిపోయిర్రు అనే విషయాన్ని తెలుసుకోవాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను అంటే ఒక్కసారి ఆలోచించండి. విద్యాలయాలను గనక బాగు చేస్తే, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు గనక కల్పిస్తే ఏ రాష్ట్రంలో ఎలాంటి అలజడి ఉండదు. ఇది చాలా క్లియర్ కట్. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే చెడు వ్యసనాలకు బానిసై వాళ్ళు చేసే రకరకాల వికృత చేష్టలకు మరికొన్ని కుటుంబాలు కూడా బలి కావాల్సి వస్తాయి. ఈరోజు తాగే వస్తున్నారు అంటే ఇంతకంటే బాధాకరం, ఇంతకంటే ఆందోళనకరమైన విషయం ఇంకొకటి ఉండదు అనేది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. దయచేసి నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ దయచేసి చెప్తా ఉన్నా, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డి విద్యాశాఖకు సంబంధించి పట్టించుకో, లేదా రాజీనామా చేయి. సింపుల్. రాజీనామా ఎందుకు చేయమంటున్నా అంటే యాజ్ ఎ ఓటర్గా, ఈ తెలంగాణ బిడ్డగా, ఇక్కడి ఒక సమాజంలో ఉన్న పౌరుడిగా నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అంటే ఈయన చేయాల్సింది చాలా ఉన్నది. విద్యా వ్యవస్థను అధోగస్తపడితే ఇక మనమేం చేస్తాం? ఇక నిన్న ఒక అంశం జరిగింది, మీ అందరికీ తెలుసు.